హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందు చేతి రుచులు. నేను మీ చెన్నకేశవని. ఇవాల్టి మన వీడియోలో మంచి స్పెషల్ కుకింగ్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. అవి ఏంటంటే మొక్కజొన్న బూరెలు. ఈ సీజన్‌లో మొక్కజొన్నలు ఎక్కువగా వస్తుంటాయి కదా! సాధారణంగా మొక్కజొన్నల్ని మనం ఉడకపెట్టుకొని, కాల్చుకొని, గారెలుగా, వడలుగా తింటుంటాం కదా! వీటితోనే మొక్కజొన్న స్వీట్ బూరెలు కూడా నేను తయారు చేసి మీకు చూపించాలనుకుంటున్నానండి. ఈ గింజలు మనకి సాధారణంగా వడలు, బూరెలు అంటే గనక ముదురువైన గింజలు తీసుకుంటారు. మన దగ్గర ఇప్పుడు లేతవి ఉన్నాయి. లేత గింజలు ఉన్నప్పటికీ కూడా కొన్ని చిట్కాలు, పద్ధతులు పాటించి చేశారంటే సూపర్‌గా ఉంటాయండి. రెడీ అయిపోతాయి. దీనికోసం మనం గింజల్ని శుభ్రం చేసేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం బెల్లాన్ని తీసుకోవాలండి ఈ స్వీట్ కోసం. పంచదారతో చేస్తే అంత బాగుండవు. బెల్లం కూడా అరిసెల బెల్లమై ఉండాలి. ఈ రకంగా ఉన్న బెల్లాన్ని దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు అరిసెలకి. ఇలా ఉన్న బెల్లాన్ని మనం సన్నగా, మెత్తగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒలిచి పక్కన పెట్టుకున్న ఈ మొక్కజొన్న గింజల్ని కూడా గ్రైండ్ చేసి మెత్తగా పక్కన పెట్టేసుకుందామండి. సాధారణంగా ముదురు గింజలైతే బెల్లము, ఈ గింజలు కలిపేసి 2 కలిపి మిక్సీ గానీ, గ్రైండర్ గానీ చేసేసి మెత్తని పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవచ్చు. కానీ ఇవి పాల కంకులతో తయారు చేసేవండి గింజలు. చాలా లేతగా ఉన్నాయి. సో, అలా చేసినా గానీ మనకి పర్ఫెక్ట్‌గా రావాలంటే ఎలా చేయాలో చూపించడం కోసం నేను లేతవే ఎంచుకున్నాను. వీటిల్ని ముందుగా గ్రైండ్ చేసేసి మెత్తగా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత బెల్లాన్ని కూడా మనం సెపరేట్‌గా గ్రైండ్ చేస్తే మనకు ఆ పేస్ట్ అనేది వస్తుంది కదా! ఆ పేస్టు, మొక్కజొన్న గింజల నుంచి తయారు చేసిన పేస్ట్ 2 కలిపేసేసి బూరెలు చేయబోతున్నాము. దీంట్లో ఒక చిటికెడు ఉప్పు, ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసేసి మొత్తం శుభ్రంగా కలిపేసేద్దామండి. ఇలా కలిపినప్పటికీ కూడా పిండి కన్సిస్టెన్సీ కాస్త లూజ్ అవుతుంది. ఎందుకంటే బెల్లంలో చెమ్ముంటుంది, లేత కంకులు. సో, ఇలా చేస్తున్నప్పుడు దీంట్లో మనం ఒక చిన్న ఇంగ్రీడియంట్ నేను కలపాలనుకుంటున్నానండి. ఆ ఇంగ్రీడియంట్ అందరికీ తెలిసిందేనండి అది. దాంట్లో వచ్చేసి ఏంటంటే, నేను తీసుకున్న ఈ పిండి కన్సిస్టెన్సీకి నేను ఒక 50 గ్రాముల వరకు కూడా వెన్నని తీసుకున్నాను. వెన్న ఉంటుంది కదా! పెరుగు నుంచి మనం తీస్తాం కదా వెన్న. ఈ వెన్న పూస తీసుకొని ఈ పిండిలో కలిపేసానండి. ఇలా కలపడం వల్ల ఫస్ట్ మనకొచ్చే బెనిఫిట్ ఏంటంటే, లూజ్ అయిన ఈ పిండి దగ్గరకొస్తుంది ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా. ఒకవేళ వెన్న పూస మీకు అందుబాటులో లేకపోతే ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టండి, దగ్గరికొచ్చేస్తుంది. ఇది కలిపేసి మనం ఓ పక్కన పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టి ఆయిల్‌ని వేడి చేద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలాగా అప్పంలా ఒత్తేసుకొని ఆయిల్‌లో వేస్తే బూరె రెడీ అయిపోతుందండి. ఒక బూరె పొంగి కలర్ మారిన తర్వాత ఇంకొక బూరె వేసుకుంటే తొందరగా అయిపోతాయి. ఈ పనికి ఇంకొకళ్ళ హెల్ప్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఒకళ్ళు వేస్తూ ఉండొచ్చు, ఇంకొకళ్ళు తీస్తూ ఉండొచ్చు. ఆయిల్‌లో వేసిన బూరె ఒకటి పైకి లెగిసి పొంగిన తర్వాత ఇంకొక బూరె వేసుకోవాలండి. లేకపోతే 2 కలిసిపోయి అతుక్కునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. చూసారా? ఒకటి వేస్తుంటే ఇంకొకటి పైకి లెగిసి రంగు మారుతుంది. ఈ రకంగా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా త్వరగా అయిపోతాయి బూరెలు. ఇదే విధంగా అన్నీ తయారు చేసి చూపిస్తానండి. ఈ బూరెల్ని డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపేసుకొని తీసేస్తే చల్లారిన తర్వాత కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయండి. ఇదే విధంగా మనం ఇప్పుడు స్వీట్ తయారు చేసాం కదా! ఇదే విధంగా హాట్ కూడా చేయొచ్చు. ఇదే పిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు మన ఇష్టం. మనకి స్పైసీగా ఏదైతే కావాలనుకుంటామో అవన్నీ వేసేసి మనం అవి కూడా గారెలు చేయొచ్చండి. వాటిని గారెలంటారు. ఇవి బూరెలు. నెక్స్ట్ వీడియోలో నేను అది కూడా తయారు చేసి చూపిస్తానండి. ఇప్పుడు మొత్తం ఇదే రకంగా తయారు చేసి మీకు చూపిస్తాను. అంతేనండి. చాలా ఈజీ కదా! లేత మొక్కజొన్న గింజలు ఉన్నప్పటికీ కూడా పర్ఫెక్ట్ బూరెలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను షేర్ చేసేసాను, చూపించేసాను, నేర్చేసుకున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన మీ యొక్క అనుభవాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ గనుక ఫస్ట్ టైం గనుక విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్స్‌కి, బంధువులకి అందరికీ నా లింక్‌ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క రెసిపీ మీకు హోమ్ పేజ్‌కి వచ్చేస్తుంది. మరి ఇంకో రోజు ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.